హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నీళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆ నీళ్ళే చాలా ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. నీళ్లు నదుల్లో కావచ్చు, సరస్సుల్లో కావచ్చు ఎప్పుడూ సైలెంట్గా ఉంటాయి. సముద్రాల్లో కొంచెం హోరెత్తుతో కనిపించిన ఒడ్డు దగ్గర నిలబడినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరికీ తెలియని ఒక విషయం ఏంటి అంటే, నీళ్లలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. కొన్నిసార్లు ఆ రహస్యాలు మనకే తెలియకుండా మన మీద చాలా పెద్ద స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అది దెయ్యాల రూపంలో కావచ్చు, లేదంటే మనకి తెలియని ఒక వ్యక్తి యొక్క పడవలో దాగి ఉన్న ఏదైనా ఒక రహస్యం గురించి కావచ్చు, లేదంటే ఇంకేదైనా పెద్ద విషయం గురించి కావచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో 3 వేరు సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా నిజంగానే జరిగాయి. అండ్ అలాంటి సంఘటనలు ఎదుర్కొన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ని బయట పెట్టకుండా వాళ్ళ యొక్క పేర్లని మార్చి చెప్పారు. కానీ వాళ్ళకి నిజంగా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా రెడిట్ నుంచి గ్యాదర్ చేసిన రియల్ ఇన్ఫర్మేషన్స్. సో ఇవన్నీ కూడా విన్న తర్వాత మీరు రాత్రిపూట నిద్రపోవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. జాగ్రత్తగా ఉండండి. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టోరీ నెంబర్ 1. ఒక ఐలాండ్కి సంబంధించిన స్టోరీ ఇది. బేసిక్గా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఆర్బిసన్. అతని యొక్క రియల్ నేమ్ అదో కాదో మనకు తెలియదు, కానీ అతనైతే ఆర్బిసన్ అని చెప్పాడు. అతను బేసిక్గా టెక్సాస్లోని ఒక చాలా ముఖ్యమైన ప్రాంతంలో జన్మించాడు. అండ్ ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పెరిగేవాడు. అండ్ ఆ టైంలో చిన్నప్పటి నుంచి కూడా అతనికి అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. అంటే హైకింగ్ కావచ్చు, లేదంటే క్యాంపింగ్ కావచ్చు, లేదంటే బోటింగ్ కావచ్చు. అంటే దగ్గరలో ఉన్న లేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా బోటింగ్ చేయడం అనేది చాలా ఇష్టం ఆ లోకల్లో ఉన్న ప్రజలందరికీ కూడా. జనరల్గా అందరూ బోటింగ్ చేస్తారు. కాకపోతే సొంత బోట్లు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బోటింగ్ వెళ్తూ ఉంటారు. సొంత బోట్లు లేని వాళ్ళు రెగ్యులర్గా బోటింగ్ అయితే వెళ్ళలేరు కదా. అయితే అతనికి సొంత బోట్ లేదు, కానీ అతని ఫ్రెండ్ అయిన ట్రెవర్కి ఒక సొంత బోట్ ఉంది. వాళ్ళు ఒక పెద్ద నది దగ్గరలోనే నివసిస్తూ ఉంటారు. అండ్ అతనికి ఒక మంచి బోట్ అయితే ఉంది. వీళ్ళు మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కూడా. అండ్ వీళ్ళ సర్కిల్ కూడా చాలా పెద్దది. సో మొత్తం అందరూ కలిసి రెగ్యులర్గా ఆ బోట్లోనే చాలాసార్లు ఆ రివర్లో బోటింగ్ వెళ్తూ ఉండేవారు. అండ్ దగ్గరలో సముద్రం కూడా ఉండడం వల్ల ఆ సముద్రంలో కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవారు. ఆ నది ద్వారా సముద్రంలోకి వెళుతూ అలాగే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. అయితే యంగ్ పీపుల్ ఎవరైతే బోట్ని కలిగి ఉన్నారో వాళ్ళు క్యూరియాసిటీ కొద్దీ చాలా ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా చాలా ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్న టైంలో వాళ్ళకు ఒక చిన్న ఐలాండ్ కనిపించింది. ఆర్బిసన్ బేసిక్గా ఆ ఐలాండ్ని ఒక పెద్ద వాల్మార్ట్ అంత సైజులో ఉందని మాత్రమే చెప్పాడు. అంటే పెద్ద ఐలాండ్ కాదు, అలాగని మరీ చిన్నది కాదనమాట. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కావాల్సినంత స్పేస్ అయితే ఉంది. సో హై స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో, ఎస్పెషల్లీ ఎర్లీ అడల్ట్హుడ్ టైంలో ఆ ఐలాండ్ బేసిక్గా వాళ్ళ యొక్క ప్రైవేట్ శాంక్చురీగా మారిపోయింది. కొన్నిసార్లు వేరే పీపుల్ కూడా అక్కడికి వచ్చేవారు, ఫిషింగ్ చేస్తూ ఉండేవారు, రోజంతా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఖాళీగానే ఉండేది. వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఎందుకు అలా ఖాళీగా ఉందంటే ఆ ఐలాండ్కి ఒక ప్రాపర్ డాక్ లేదు. అంటే ఒడ్డు దగ్గర బేసిక్గా పడవని ఆపడానికి లేదు. సో అక్కడ చుట్టూ రాకీ క్లిఫ్స్, ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళ యొక్క బోట్ని కొంచెం దూరంలోనే ఆపేసి ఆ తర్వాత మిగిలిన ప్రాంతం అంతా కూడా ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్లాల్సి ఉంది. సో చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి చాలామంది ఆ ఐలాండ్కి వచ్చేవారు కాదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు ఆ ఐలాండ్లోని ప్రతి ఒక్క ఇంచుని కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెట్ల మీద మార్కర్స్ కూడా పెట్టుకున్నారు నావిగేట్ చేసుకోవడం కోసం. తర్వాత మ్యాన్ హంట్ గేమ్స్ కూడా ఆడుకున్నారు టీనేజర్స్గా ఉన్నప్పుడు. తర్వాత దాన్ని ఒక పార్టీ స్పాట్ కింద వాడుకున్నారు. అక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. అండ్ లేట్ టీన్స్లో ఉన్నప్పుడు పీపుల్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేసేవారు. అండ్ ఎర్లీ 20sలో ఉన్నవాళ్ళు జనరల్గా అలాంటి ప్లేసెస్ ఇష్టపడతారు కదా. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్బిసన్ ఒక విషయాన్ని నోటీస్ చేయడం మొదలుపెట్టాడు. అదేంటంటే ఆ ప్రాంతంలో ఎటువంటి వైల్డ్ లైఫ్ లేదు. పక్షులు లేవు, గూళ్ళు లేవు, మ్యామ్మల్స్ లేవు, రెప్టైల్స్ లేవు, చిన్న పురుగులు కూడా కనిపించేవి కాదు. జనరల్గా ఆ సైజులో ఉన్న ఐలాండ్, అది కూడా ఆ వాటర్ వే మధ్యలో ఉంది. జనరల్గా ఆ ప్రాంతం అంతా కూడా లైఫ్తో నిండిపోయి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో కూడా లైఫ్ ఉండి తీరాల్సిందే, కానీ ఇక్కడ లేకపోవడం అనేది చాలా అన్యూజువల్గా అనిపించేది అతనికి. అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో అవేమి పట్టించుకునేవారు కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో వాళ్ళే ఆన్సర్లు చెప్పేసుకునేవారు ఈ క్వశ్చన్స్కి. ఏమనంటే ఆ సాయిల్ కరెక్ట్ సాయిల్ కాదు, అండ్ లొకేషన్ ఇన్హాస్పిటబుల్ అని,
అండ్ ఇలా రకరకాలుగా మాట్లాడుకుని కొన్నిసార్లు జోకులు కూడా వేసుకునేవారు. ఆ ఐలాండ్కి ఏదో శాపం ఉంది, అందుకని అక్కడికి ఎవరు ఎక్కువ రావట్లేదు అండ్ పక్షులు కూడా లేవని చెప్పేవారు. ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళని ఇవే స్టోరీస్ చెప్పి భయపెట్టేవారు. వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు, కానీ వాళ్ళని భయపెట్టేవాళ్ళు. అయితే ఒకరోజు రాత్రి మొత్తం అంతా కూడా మారిపోయింది. ట్రెవర్ బేసిక్గా ఒకరోజు ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఆ రోజు రాత్రి అంతా కూడా ఐలాండ్లోనే స్టే చేద్దాం అన్నాడు. జనరల్గా అంతకుముందు చాలా ఏళ్ళుగా ఆ ఐలాండ్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా స్టే చేసి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉందాము అని డిసైడ్ అయ్యారు. ట్రెవర్ బేసిక్గా మొత్తం 8 మంది బోట్లో అక్కడికి వద్దాము అండ్ నైట్ అంతా అక్కడ క్యాంప్ వేద్దామని చెప్పాడు. ఆర్బిసన్ కూడా ఓకే చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్లో మేఘనా అనే ఒక ఇండియన్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీద అతనికి ఫీలింగ్స్ డెవలప్ అవుతూ వచ్చాయి అండ్ ఆ అమ్మాయి కూడా ఇతన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. సో ఇంకా పర్ఫెక్ట్ ఆపర్చునిటీ కొంత టైం స్పెండ్ చేయడానికని వాళ్ళిద్దరికి అనిపించింది. సో అందుకని ఓకే చెప్పారు అందరూ కూడా. మొదట మధ్యాహ్నం 4 అబ్బాయిలు వచ్చారు. ఆ 4 అబ్బాయిలు కూడా మొత్తం అంతా తిరిగారు, అన్నీ వెతికారు, అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నారు అక్కడ ఎవరూ లేరు, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి. సో తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మాయిలు కూడా తీసుకొని వచ్చారు అండ్ అందరూ కలిసి ఆ ఐలాండ్ మొత్తం తిరిగారు. అబ్బాయిలు వాళ్ళకి ఆ ఐలాండ్ మొత్తం చూపించారు అండ్ ఈ సంవత్సరాలలో వాళ్ళు ఏమేమి కనుక్కున్నారో అవన్నీ కూడా చెప్పారు. రాత్రి అయింది, హాట్ డాగ్స్ వండుకున్నారు, డ్రింక్స్ తెచ్చుకున్నారు, తాగుతూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో బేసిక్గా ఆర్బిసన్కి అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ ఐలాండ్లో అన్నట్టు సిచ్యువేషన్ అయితే ఎదురైంది. కానీ సడన్గా మేఘనా చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. జనరల్గా ఎప్పుడు పార్టీస్ చేసుకున్నా కూడా మేఘనాని ఎప్పుడు మెయిన్ అట్రాక్షన్ అయ్యేది, ఎప్పుడు నవ్వుతూ ఉండేది, అందరినీ నవ్విస్తూ ఉండేది. కానీ ఆ రోజు రాత్రి మాత్రం తను చాలా సైలెంట్గా ఉంది, అందరికీ దూరంగా కూర్చుంది. ఆర్బిసన్ తననే నోటీస్ చేస్తూ ఉన్నాడు. తన ఒక చెట్టుని కంటిన్యూస్గా చూస్తూ ఉంది. తన కళ్ళు చీకటిని స్కాన్ చేస్తున్నాయి. ఏమైంది, అంతా ఓకేనా అని అడిగితే, నాకు చెట్ల నుంచి నాయిసెస్ వినిపిస్తున్నాయి, ఎవరో కదిలిన శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పింది. అలాంటిది ఏమీ లేదు, కంగారు పడకు, మేబీ జస్ట్ యానిమల్స్ మాత్రమే అయ్యి ఉండొచ్చు అని చెప్పాడు. బట్ ఆమె గుర్తు చేసింది ఏంటంటే, అంతకుముందు ఆర్బిసనే చెప్పాడు ఆ ఐలాండ్లో ఎటువంటి వైల్డ్ లైఫ్ని వాడు చూడలేదు అని చెప్పి. ఆ టైంలో ఆర్బిసన్ ఏమన్నాడంటే, మేము రాత్రిపూట ఇక్కడ ఎప్పుడూ లేము కదా, సో మేబీ రాత్రిపూట నివసించే కొన్ని యానిమల్స్ ఈ ప్రాంతానికి వస్తూ ఉండొచ్చు, అవి మేము కూడా చూడలేదు అని చెప్పాడు. కానీ మేఘనా కన్విన్స్ అవ్వలేదు. ఆమె మొహంలో ఒక జెన్యూన్ భయం కనబడింది. ఆ భయం ఆ గ్రూప్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. ట్రెవర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా అడిగింది, ఈ ఐలాండ్లో మనం ఒంటరిగానే ఉన్నామా అని. అవును, ఒంటరిగానే ఉన్నామని చెప్పారు. ఎందుకంటే దగ్గరలో ఎక్కడా కూడా ఒక్క బోటు కూడా యాంకర్ చేయబడి లేదు. ఆ ఐలాండ్ మొత్తం మధ్యాహ్నం అంతా తిరిగి చూశారు. అక్కడెక్కడా కూడా వాళ్ళకి వేరే వాళ్ళు ఉన్నట్టుగా సంకేతాలు కనబడలేదు. ఆర్బిసన్ బేసిక్గా ఆ చీకటి వాళ్ళ మీద ట్రిక్స్ ప్లే చేస్తోంది, ప్రతి ఒక్కరి ఇమాజినేషన్ని మార్చేస్తోందని చెప్పి అభిప్రాయపడ్డాడు. కానీ భయం అయితే పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ట్రెవర్ బేసిక్గా యాక్షన్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాడు. ఒక ఫ్లాష్ లైట్ని బ్యాగ్లోంచి తీసి అండ్ దాన్ని అందరికీ కూడా ప్రూవ్ చేయాలనుకున్నాడు అక్కడ ఏమీ లేదని. చెట్ల వైపు వేశాడు ఆ లైట్ బీమ్ని. చెట్ల మీద అలా వేస్తూ ఉన్నాడు. మొత్తం ఎంటీ వుడ్సే కనబడుతూ ఉన్నాయి. కానీ సడన్గా ఒక చోట మేఘనా గట్టిగా అరిచి పాయింట్అవుట్ చేసింది. ఆమె ఏదో చూసింది. 2 ఆకారాలు చెట్ల మధ్యలో నిలబడి ఉన్నాయి. ఫ్లాష్ లైట్ వెళుతూ ఉన్న టైంలో ఆమె సడన్గా వాటిని చూసింది. ఎవ్వరూ చూడలేదు, కానీ మేఘనా మాత్రం చూసింది. ట్రెవర్ బేసిక్గా లైట్ని అటువైపు మళ్ళీ మూవ్ చేశాడు. నిజంగానే 2 ఆకారాలు ఉన్నాయి, ఒక మగ ఒక ఆడ. ఆ 2 ఆకారాలు కూడా చెట్ల యొక్క ఎడ్జ్ను నిలబడి వీళ్ళనే చూస్తూ ఉన్నాయి. కంటిన్యూస్గా కళ్ళ ఆపకుండా వీళ్ళనే చూస్తూ ఉన్నాయి. దాన్ని చూసిన ఆర్బిసన్ వెన్నులో వణుకు పుట్టింది. వాళ్ళు ఆల్మోస్ట్ కనిపించట్లేదు, అందువలనే అంతసేపు వాళ్ళ గురించి వెతికినా కూడా వాళ్ళు స్పాట్ అవ్వలేదు. ట్రెవర్ వెంటనే వెనక్కి జంప్ చేశాడు భయంతో. ఫ్లాష్ లైట్ బీమ్ పక్కకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ సేమ్ స్పాట్ లైట్ అక్కడ, అంటే సేమ్ స్పాట్ మీదకి లైట్ అయితే పెట్టాడు. వాళ్ళు కనిపించకుండా మాయమైపోయారు. సో అందరిలోని కూడా భయం మొదలైంది. ట్రెవర్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు వాళ్ళని బయటికి రమ్మని. కానీ వాళ్ళెవరూ కూడా బయటికి రాలేదు. కొంతమంది ఆ స్పాట్కి వెళ్ళారు, కానీ అక్కడ వాళ్ళకి ఎవరూ కనిపించలేదు. కానీ చెట్ల లోపల నుంచి నవ్వుల శబ్దాలు అయితే వినిపించాయి. ఆర్బిసన్ ఇమీడియట్గా వెళ్ళిపోదామన్నాడు. ట్రెవర్ ఈవో హర్ట్ అయింది, కానీ ఫైనల్గా అంగీకరించాడు. మొత్తం వాళ్ళ యొక్క ఎసెన్షియల్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఫైర్ మొత్తాన్ని కూడా ఆపేసి బయలుదేరుతున్నారు. మేఘనా అందరినీ కూడా కంగారు పెడుతోంది. ఎందుకంటే ఆమెకి ఆ చెట్ల లోపల నుంచి నవ్వు ఎంత దూరంగా ఉన్నా కూడా వినిపిస్తోంది. ఆమె ఆ ఫ్లాష్ లైట్ బీమ్లో ఏమీ చూడలేకపోతుంది, కానీ నవ్వునైతే వినగలుగుతోంది. సో వాటర్ దగ్గరికి వెళ్ళారు. బోట్ దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. సడన్గా మళ్ళీ మేఘనా అరిచింది. ఫ్లాష్ లైట్ని బీచ్ వైపు పాయింట్అవుట్ చేసింది. ఆ 2 ఆకారాలు ఒడ్డు దగ్గర నిలబడి వీళ్ళని చూస్తూ ఉన్నాయి. ఆర్బిసన్ బోట్లోకి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు బోట్లోకి వెళ్ళిపోయారు. ట్రెవర్ లాస్ట్లో వస్తూ ఉండగా ఆ 2 ఆకారాల్లో ఉన్న ఆడ ఆకారం
ట్రెవర్ని పేరు పెట్టి పిలిచింది. ట్రెవర్ని ఎప్పుడు కూడా ఆమె కలిసింది లేదు, ట్రెవర్ ఆమెను కలిసింది లేదు. కానీ ఆమె ట్రెవర్ని పేరు పెట్టి పిలిచింది. సో అతనితో మాట్లాడాలి, అడవిలోకి రమ్మంది. ఏదో చూపిస్తాను, త్వరగా రా అంది. ట్రెవర్ బేసిక్గా ఆగాడు, వెనక్కి తిరిగాడు. నీళ్ళలో మళ్ళీ ఈదుకుంటూ వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ట్రెవర్ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టే సముద్రంలో ఈదుకుంటూ ఆమె వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. సో ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆర్బిసన్ ఇమీడియట్గా మళ్ళీ నీళ్ళలోకి దిగి అతన్ని చాలా గట్టిగా పట్టుకొని లాక్కొని వచ్చి బోట్ లోపలికి విసిరేశాడు. ట్రెవర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే యాంకర్ని పైకి తీసేసి బయలుదేరిపోయారు. మేఘన బేసిక్గా ఐలాండ్ని లైట్ మీదే ఉంచింది. ఆ మగ ఆకారం లేదు, కానీ ఆడ ఆకారం అలాగే ఒడ్డు దగ్గర నిలబడి వేళ్ళనే చూస్తుంది. వీళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఆగింది. ఫైనల్గా మళ్ళీ చెట్లలోకి వెళ్ళిపోయింది. ట్రెవర్ ఆ ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసాడు, ఏమైనా బోట్స్ వేరే వైపు ఏమైనా పెట్టారా అని చెప్పి. కానీ ఒక్క బోటు కూడా లేదు. ఆ 2 పీపుల్ ఆ ఐలాండ్లోకి ఎలా వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ఒకవేళ మెయిన్ ల్యాండ్ నుంచి ఈదుకుంటూ వచ్చారనడానికి కూడా లేదు, ఎందుకంటే చాలా దూరం. సో ఆ 2 ఆకారాలు మధ్యాహ్నం వెతికినప్పుడు కనబడలేదు, ఇప్పుడు రావడానికి అవకాశం లేదు. కానీ ఎలా వచ్చారు? గాల్లో ఊడిపడ్డారా, దెయ్యాలా అన్న అనుమానం వచ్చింది వాళ్ళకి. వెంటనే అందరూ భయంతో వణికిపోయి అక్కడ నుంచి పారిపోయారు. నెక్స్ట్ డే ట్రెవర్ అండ్ ఆర్బిసన్ ఇద్దరు కూడా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు. చెట్లలోకి వెళ్ళిన కొన్ని అడుగులు వేసిన తర్వాతే వాళ్ళకి బేసిక్గా ఒక చెట్టు దగ్గర ఒక మనిషి ఆకారం చెట్లతో తయారు చేయబడి కనబడింది. అది ఆల్మోస్ట్ ట్రెవర్ యొక్క ఆకారంతో మ్యాచ్ అవుతోంది. ఏదో తేడాగా ఉందని వాళ్ళకి అర్థమైంది. వెంటనే అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళు ఇంక జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ఐలాండ్కి రిటర్న్ అవ్వలేదు. కానీ దానికి సంబంధించిన మెమరీస్ అయితే అతని యొక్క మైండ్లో ఇప్పటికీ ఉన్నాయి. బట్ క్వశ్చన్ అయితే మిగిలిపోయింది. వాళ్ళు ఎవరు? వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు? ఆ చీకట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకని వాళ్ళు బయటకు రాలేదు? ట్రెవర్ పేరు వాళ్ళకి ఎలా తెలుసు? అండ్ అతని యొక్క ఆకారాన్ని ఎగ్జాక్ట్గా ఎలా రెప్లికేట్ చేశారు? ఈ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. నెంబర్ 2, బడీస్ డార్క్ సీక్రెట్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నేట్ అనే ఒక వ్యక్తిది. బేసిక్గా ఇతని యొక్క కథ మనకి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అండ్ ఇలాంటి సందర్భాన్ని చాలామంది చాలాసార్లు ఫేస్ చేసే ఉంటారు కూడా, కానీ ఎవరు కూడా బయటికి చెప్పడానికి ఇష్టపడరు. కానీ అతను ఇది తెలియజేశాడు. నేట్ బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా బోట్స్లోనే తిరుగుతూ ఉండేవాడు. అతనికి బేసిక్గా మెరీనా లైఫ్ అనే ఒక ప్రాంతం దగ్గర ఉండడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ అతనికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. 19 ఏళ్ల వయసులోనే అతను సొంత బోటు కొనుక్కున్నాడు. అండ్ ప్రతి సమ్మర్లోని కూడా అక్కడికి వెళ్ళి నచ్చినంత టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. పుస్తకాలు చదువుకునేవాడు, చేపలు పట్టుకునేవాడు, జస్ట్ తనకు నచ్చినట్టు ఉండేవాడు. అయితే అదొక ట్రాన్స్లేట్ స్లిప్ మెరీనా అనమాట. అతను మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో జనరల్గా వేరే బోటు అప్పుడప్పుడు వచ్చి ఆగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్టే చేస్తూ ఉంటారు. అక్కడ 2 క్యాబిన్స్ ఉంటాయి. ఒక క్యాబిన్ నేట్ వాడుకుంటాడు, ఇంకో క్యాబిన్ని వేరే వాళ్ళు రెంట్కి తీసుకుంటారు. సో జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది. నేట్ బేసిక్గా ఎన్నో ఏళ్ళుగా అక్కడికి వెళ్తూ వచ్చాడు. చాలామంది మనుషుల్ని కలిశాడు. ఒక అద్భుతమైన కమ్యూనిటీని ఫామ్ చేసుకున్నాడు. ఆ టైంలోనే ఆ బడీ వచ్చాడు. ఒక నార్మల్ బోటు ఆ రోజు మధ్యాహ్నం అక్కడికి వచ్చి ఆగింది. అండ్ నేట్ యొక్క బోటు పక్కనే ఆగింది. సో నేట్ బేసిక్గా తన యొక్క బోటు దగ్గరికి వెళ్ళి అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. కానీ అతను బేసిక్గా చాలా గట్టిగా అరుస్తూ నాకు ఎటువంటి సహాయం అక్కర్లేదని వెనక్కి పంపేశాడు. నేట్ బాధపడలేదు, ఎందుకంటే కొంతమంది వాళ్ళ బోట్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. సో ఇతను కూడా అలాగే ఉన్నాడు అనుకున్నారు. బోట్ని టైట్గా కట్టేసిన తర్వాత నేట్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఏమైనా కావాలంటే చెప్పండి అని అడిగాడు. కానీ ఆ మనిషి అసలు ఏమీ మాట్లాడలేదు. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరలో ఉన్న క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అయితే తను లోపలికి వెళ్ళిన తర్వాత నేట్ బేసిక్గా ఆ బోట్ నుంచి ఒక వింతైన వాసన రావడాన్ని గమనించాడు. ఏదో చాలా వింతగా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అటువంటి వాసనని అతని జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చేపలు కాదు, మనిషి యొక్క శరీరం యొక్క వాసన కాదు, ఏదో చాలా వరస్ట్గా ఉంది. అతని యొక్క పేరు ఏంటో చెప్పలేదు. కాకపోతే ఆ బోట్లో ఉన్న కాఫీ కప్ మీద బడీ అని రాస్తుంది. సో అతని పేరు బడీ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డాడు. ఒక గంట తర్వాత నేట్ బేసిక్గా బోట్ నుంచి చాలా శబ్దాలు రావడం వినిపించాడు. ఎవరో దేన్నో కొడుతున్నట్టు, గాజు గ్లాసులు విరిగిపోతున్నట్టు, ఇవన్నీ కూడా అతనికి వినిపించాయి. ఆ బోట్లో ఒక చిన్న కిటికీ ఉంది, కానీ అది పూర్తిగా కవర్ చేయబడింది. ఆ బడీ అనే పర్సన్ క్యాబిన్లోంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న షవర్ ఏరియాకి వెళ్ళాడు. అదే ఫస్ట్ టైం నేట్ అతన్ని క్లియర్గా చూడడం. 6 అడుగులు ఎత్తున్నాడు, హస్కీగా ఉన్నాడు, లేట్ 60s ఉన్నాడు. అండ్ అతని యొక్క జుట్టు అంతా కూడా మోస్ట్లీ తెల్లగానే ఉంది.
అయితే అతని యొక్క మెయిన్ నోటబుల్ ఫీచర్ అయితే అతని యొక్క థిక్ బ్లాక్ గ్లాసెస్ చాలా పెద్దగా ఉండి అతని యొక్క మొహాన్ని సగం పైగా కప్పేస్తున్నాయి. బట్ ఈ బేసిక్గా 10 నిమిషాల వరకు రాలేదు. ఆ టైంలో నేట్ కంటిన్యూస్గా శబ్దాలు వింటూ వచ్చాడు. ఆ బోట్ నుంచి బ్యాంగింగ్ శబ్దాలు, కదలడాలు అన్నీ నోటీస్ చేశాడు. సో బడ్డీ మేబీ ఒక డాగ్ని తెచ్చుకొని ఉండొచ్చు, అదే అరుస్తూ ఉండొచ్చు అని అభిప్రాయపడ్డాడు. బడ్డీ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ డాగ్ కనుక ఉన్నట్టయితే ఇక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద ఫీల్డ్ ఉంది, అక్కడ ఆ డాగ్ పరిగెట్టచ్చు, ఆడుకోవచ్చు అని చెప్పాడు. బడ్డీ బేసిక్గా కిందకి దిగి లేదు నాకు ఎటువంటి కుక్క లేదు, నేను ఒక్కడనే వచ్చాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఫస్ట్ బోట్లోకి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. బడ్డీ ఒకవేళ ఒంటరిగానే ఉన్నట్టయితే ఆ శబ్దాలు చేస్తుంది ఎవరు, అది తనకైతే అర్థం కాలేదు. నేట్ ఆ రోజు రాత్రంతా కూడా ఆ శబ్దాలు మళ్ళీ వినలేదు. కానీ తెల్లవారుజామున 3 ఆ టైంకి మళ్ళీ అదే శబ్దాలు విన్నాడు. అండ్ ఈసారి బడ్డీ వాయిస్ కూడా వినపడింది. షటప్ అనే ఒక అగ్రెసివ్ టోన్ వినబడింది. ఏదో సైలెంట్గా ఉండడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎవరో శబ్దాలు చేస్తుంటే దాన్ని అతను సైలెంట్ చేయడానికి చూస్తున్నాడు. ఆ మఫుల్ శబ్దాలు మళ్ళీ విన్నాడు. బడ్డీ మళ్ళీ ఎనఫ్ అని అరిచాడు. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. నేట్ ఆ రోజు రాత్రంతా మళ్ళీ పడుకోలేదు. అతని మెదడంతా కూడా చాలా ప్రశ్నలు. ఏం వింటున్నాడు, ఏం దాస్తున్నాడు ఆ బడ్డీ అని. తెల్లవారుజామున 7 అయింది. బడ్డీ మళ్ళీ తన యొక్క రూమ్ని వదిలేసి స్నానం చేయడానికని బాత్రూమ్కి వెళ్ళాడు. నేట్కి అదొక బ్యాడ్ ఐడియా అనిపించినప్పటికీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బడ్డీ బేసిక్గా వాష్రూమ్లోకి వెళ్ళేంత వరకు ఆగి ఆ బోట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ వాసన అయితే తగిలింది. క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. అదొక కస్టమ్ డోర్, దానికి లాక్ కూడా ఉంది. దాంట్లో లోపల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి నాక్ చేశాడు. కానీ లోపల ఎవరూ లేరు. కానీ కొద్దిసేపటి తర్వాత సైలెన్సు కాదు, ఎవరూ జవాబు చెప్పడం కాదు, మళ్ళీ అలాంటి మఫల్డ్ శబ్దాలే వినిపించాయి. ఈసారి ఇంకా పెద్దగా వినిపించాయి. ఎందుకంటే అతను దగ్గరగా ఉన్నాడు కాబట్టి. అడిగాడు ఎవరైనా లోపల ఉన్నారా అని చెప్పి. కానీ శబ్దాలు పెరుగుతున్నాయి తప్ప ఏమీ సమాధానం అయితే రాలేదు. నేటికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ సమయంలో అయినా సరే బడ్డీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంకా ఇమీడియట్గా వెనక్కి అయితే వచ్చేసాడు. అతను తీసుకున్న డెసిషన్ ఏంటంటే అక్కడి నుంచి పారిపోయి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి తను ప్రశాంతంగా ఉందాం అని అయితే నిర్ణయించుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు. ఏమని చెప్పాలో అర్థం కాలేదు. ఒక వింత మనిషి, ఒక స్ట్రేంజ్ బోటు, కొన్ని శబ్దాలు, ఇవి చెబితే పోలీసులు కూడా నమ్మరు కదా. ఏదైనా కావచ్చు, మేబీ అతను ఓవర్ థింక్ చేస్తూ ఓవర్ రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పలే. అలా ఫోన్ని చూస్తూ ఉన్నాడు. సడన్గా కిటికీ వైపు చూస్తే బడ్డీ బేసిక్గా అక్కడ నుంచొని ఉన్నాడు. ఇతని వైపే చూస్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జస్ట్ చూస్తున్నాడు. తర్వాత కొంతసేపటికి తన యొక్క బోట్ దగ్గరికి వెళ్ళాడు. కాసేపు క్యాబిన్ డోర్ దగ్గర ఆగాడు. అండ్ ఆ తర్వాత మొత్తం తాళ్ళన్నీ కూడా తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేట్ మళ్ళీ అతన్ని చూడలేదు. క్వశ్చన్ అయితే ఇప్పటికీ కూడా నేట్ని వెంటాడుతూ ఉంది. ఆ బడ్డీ క్యాబిన్లో ఎవరున్నారు, ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఒక మనిషి శబ్దమా లేదంటే ఏంటది, ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరినైనా ఆ బడ్డీ బంధించాడా? నేట్ వాళ్ళకి హెల్ప్ చేసి ఉండాల్సింది కదా, పోలీసులకు ఫోన్ చేసి ఉండాల్సింది, కానీ చేయలేదు. తనను తాను కాపాడుకోవాలనుకున్నాడో లేదంటే ఎందుకు వచ్చిందిలే అనుకున్నాడో, మొత్తానికైతే వాటిని పట్టించుకోలే. నేట్ ఎలాంటి ఏరియాలో పెరిగాడంటే నైబర్స్ కంటిన్యూస్గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం అసలు పట్టించుకోరు. ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు, కానీ ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోరు. అలాంటి ఒక ఏరియాలో పెరిగాడు కాబట్టి అందుకని అతను కూడా ఇక్కడ ఈ బడ్డీ యొక్క బిజినెస్ ఏంటో పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రశ్న అయితే వెంటాడుతూ ఉంది నేట్ని, అసలు ఆ రోజు ఏం జరిగింది అని. 3వ ఇన్సిడెంట్, ఒక సైలెంట్ ఉమెన్, అలాగే కర్సరీ యాచ్. యాంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను బేసిక్గా సౌత్ కరోలినాలోని చార్ల్స్టన్ అనే ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. అండ్ ఇతనికి కూడా బేసిక్గా బోటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. యాంట్తో పాటుగా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, డస్టిన్ మరియు క్రిస్. వీళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా ఫిషింగ్ చేయడానికని వాళ్ళ బోటు తీసుకొని సముద్రంలోకి వెళుతూ ఉంటారు. అండ్ ప్రతిసారి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ యొక్క లైఫ్. కొన్నిసార్లు రిలాక్సేషన్ కోసం కూడా వెళతారు. ఆ ముగ్గురికి ఎప్పుడు టైం కుదురుతుందో అప్పుడైతే బోట్ తీసుకొని వెళ్ళిపోతారు. దగ్గరలో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్కి దగ్గరలోకి వెళ్ళి అక్కడ బోట్ని ఆపి అక్కడ చేపలు పడుతూ ఉంటారు. అయితే ఆ రోజు కూడా అలాగే చేపలు పడదామని వెళ్ళారు. వాళ్ళ యొక్క ట్రిప్ మొదలైన 30 నిమిషాల తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఒక ఐలాండ్ దగ్గర ఒక బోట్ అయితే ఆగి ఉంది. చూడడానికి ఒక నార్మల్ బోట్ లాగే అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బోట్ యొక్క పైభాగంలో ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ ఒకటి ఉంది. దాని మీద 2 బ్లాక్ షేప్స్ ఉన్నాయి. అది ఒక విజువల్ డిస్ట్రెస్ సిగ్నల్, అంటే VDS ఫ్లాగ్. అంటే ఆ షిప్లో ఎవరో ట్రబుల్లో ఉన్నారు అని చెప్పి ఆ ఫ్లాగ్ని వాళ్ళు బయటికి ఎగరేశారనమాట. సో చాలా జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళారు, గట్టిగా అరిచారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి. ఎటువంటి రెస్పాన్సు లేదు. ఆ బోట్ ఒక చిన్న యాచ్, డస్టిన్ యొక్క చిన్న ఫిషింగ్ వెజల్ కంటే చాలా పెద్దగా ఉంది.
సో వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి యాంట్ లోపల ఏముందో అసలు చూడలేకపోతున్నాడు. సో గట్టిగా అరిచాడు హెల్ప్ కోసం, బట్ ఎవరు కూడా రాలేదు. యాంట్ ఒక నిర్ణయానికి వచ్చాడు, లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలని. డస్టిన్ వద్దన్నాడు, కానీ సరే వెళ్ళి చూడని చెప్పి పంపించాడు. మేబీ లోపల ఎవరైనా ఓల్డర్ పర్సన్ ఉండి హార్ట్ అటాక్తో కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అనుకున్నాడు. ఎందుకంటే యాంట్ బేసిక్గా సిపిఆర్ సర్టిఫైడ్ పర్సన్. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి సడన్గా ఒక స్ట్రేంజర్ని చూసి భయపడితే కూడా ఏం కాదులే అన్నట్టుగా పంపించారు. సో మెడికల్ అటెన్షన్ కావాలేమో లోపల ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి అనుకొని. సో డస్టిన్ దగ్గరగా తీసుకొని వెళ్ళాడు షిప్ని. తర్వాత యాంట్ బేసిక్గా యాచ్లోకి అయితే జంప్ చేశాడు, గట్టిగా అరిచాడు లోపలికి వచ్చినట్టు. బట్ ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేదు, ఒక్క మాట రాలేదు లోపల నుంచి. ఆ డెక్ అంతా కూడా మెస్సీగా ఉంది, కుషన్స్, టేబుల్ రీసెంట్గానే ఎవరో ఉన్నట్టు కనిపించింది. 4 ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి అక్కడ, 3 కాఫీ మగ్స్ ఉన్నాయి, అందులో కాఫీ కూడా ఉంది అండ్ వేడివేడిగా పొగలు కక్కుతోంది కూడా. అలాగే మిషిగన్ స్టేట్ పులోవర్ జాకెట్ ఉంది. సో ఎవరో దాన్ని అప్పుడే అక్కడ పడేసి అక్కడ నుంచి పారిపోయినట్టుగా కనిపించింది. ఆ బోట్ యొక్క వెనక భాగంలో బురదతో కూడుకున్న ఫుట్ ప్రింట్స్ వేరు వేరు సైజుల్లో కనిపించాయి, కానీ ఎవరూ లేరు. యాంట్ స్లైడింగ్ డోర్ ఒకటి ఉంటే దాన్ని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ క్యాబిన్లో ఎవ్వరూ కనబడట్లేదు, నేలంతా కూడా స్టఫ్ కనబడుతోంది. ఎవరో అక్కడ ఉన్నారో అప్పటిదాకా అని తెలుస్తోంది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి, పిల్లోస్ అన్నీ పడిపోయి ఉన్నాయి. ఏమీ అర్థం కావట్లేదు. ఆ రూమ్ అంతా చెక్ చేశాడు, కానీ ఎవరూ లేరు. బాత్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి చూశాడు, కానీ అక్కడ కూడా ఎవ్వరూ లేరు. తర్వాత పక్కనే ఇంకొక డోర్ ఉంటే దాన్ని కూడా ఓపెన్ చేసి చూశాడు. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది, ఇతని వైపే చూస్తూ ఉంది. మేబీ ఆమెకి ఏమైనా సహాయం కావాలేమో అని చెప్పి యాంట్ ఆమెని ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. ఆమె రియాక్ట్ కాలేదు, అక్కడే కూర్చుంది, ఎమోషన్స్ ఏమీ లేకుండా. ఊపిరి తీసుకుంటున్నట్టుగా కూడా కనిపించలేదు. కానీ ఆమె యొక్క కదలికలేమి చూడకపోయేసరికి ఆమె చనిపోయిందేమో అనుకున్నాడు. ఆమె చాలా చిన్నగా ఉంది, జుట్టు కూడా చాలా వింతగా ఉంది, స్కిన్ కూడా వేరే రంగులో ఉంది, చూడడానికి రబ్బర్ లాగా ఉంది ఆమె స్కిన్ కూడా. ఆమె కళ్ళైతే ఇతన్నే చూస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ యొక్క బోటు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అయితే అతను వెనక్కి వెళ్ళి డస్టిన్ యొక్క బోటు దగ్గరికి వెళ్ళి జరిగింది ఏంటో తెలుసుకున్నాక ఆ సిగ్నల్ అనేది వచ్చిన తర్వాత పోలీసులకు దాని గురించి ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాడు. అయితే ఆ మహిళ గురించి చెప్పిన తర్వాత డస్టిన్ చాలా కంగారు పడ్డాడు. మనకి ఎందుకు ఇవన్నీ కూడా, వెనక్కి వెళ్ళిపోదామన్నాడు. లేదా ఆమెకు సహాయం చేయాలి అన్నాడు. ఏదో షాక్లో ఉన్నట్టుందని చెప్పి యాంట్ తెలియజేశాడు, కానీ డస్టిన్ వద్దని చెప్పి వెళ్ళిపోదామన్నాడు. సరే వెళ్ళిపోదాం, వెళ్ళి సిగ్నల్ వచ్చిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి జరిగింది చెబుదామన్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ స్లైడింగ్ డోర్లోంచి ఆ మహిళ బయటకు వచ్చింది. బోట్ యొక్క వెనక భాగానికి వెళ్ళింది, ఆ డిస్ట్రెస్ ఫ్లాగ్ని కిందకి దించేసింది. ఆ ఫ్లాగ్ని తీసుకొని వెళ్ళి టేబుల్ కింద పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఫ్లాగ్ కూడా ఇప్పుడు లేదు అండ్ ఆమె చూడడానికి ఏమో ఆరోగ్యంగా కనిపించట్లేదు. సో డస్టిన్ సరే అని చెప్పి వెనక్కి తిప్పేసి చాలా దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ వచ్చాక యాంట్ బేసిక్గా పోలీసులకు ఫోన్ చేసి సిచ్యువేషన్ గురించి ఇన్ఫామ్ చేశాడు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. ఎంత సమయం పడుతుందో తెలియదు, కానీ యాచ్ యొక్క లాస్ట్ లొకేషన్కి ఒకసారి మళ్ళీ వెళదామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ యాచ్ కూడా లేదు. బేసిక్గా వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళు ఇంకా ఫిషింగ్ ఏం చేయకుండా ఇంటికి వెళ్ళిపోయారు. పెన్నులో వణుకు పుడుతోంది వాళ్ళకి. ఆ బోట్ ఏమైంది, ఆ ముసలావిడ ఎవరు, అసలు ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదు. పోలీసుల నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో చాలా ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి. ఆ మహిళ ఎవరు, డిస్ట్రెస్ ఫ్లాగ్ ఎందుకు ఉంది ముందు, తర్వాత ఆ ఫ్లాగ్ ఎందుకు తీసేసింది, అండ్ లోపల ఏదో రహస్యం అయితే ఉంది, అది ఏంటనేది అర్థం కావట్లేదు. 3 స్టీమింగ్ కాఫీ మగ్స్ ఎందుకున్నాయి, 4 ఫిషింగ్ రాడ్స్ ఎందుకున్నాయి, వేరు వేరు సైజుల్లో ఫుట్ ప్రింట్స్ ఎందుకున్నాయి, కేవలం ఒకే ఒక మహిళ ఎందుకు ఉంది లోపల, అది ఏంటనేది వాళ్ళకైతే అసలు ఏమీ అర్థం కాలే. ఆ తర్వాత ఎన్నో నెలల పాటు యాంట్ యొక్క జీవితం కంటిన్యూస్గా వరస్ట్గా మారుతూ వచ్చింది. యాంట్ యొక్క ఉద్యోగం పోయింది, అతని యొక్క కార్ యాక్సిడెంట్ అయిపోయింది, ఆ మహిళ తనకి శాపం విధించిందని చాలామంది అనుకోవడం మొదలుపెట్టాడు. బట్ యాంట్ కొట్టిపడేశాడు, అది జస్ట్ బ్యాడ్ లక్ అంతే అని చెప్పి. నిజంగానే అది బ్యాడ్ లక్కేనా, లేదంటే ఆమె నిజంగానే శాపం విధించిందా, అసలు ఆమె ఎవరు ఏంటి, ఇప్పటికీ అదొక అన్సాల్వ్డ్ మిస్టరీని. సో చూశారు కదా, ఇవి సముద్రంలోనో లేదంటే నదుల్లోనో మొత్తానికి నీటి లోపల ఎదురైన 3 భయంకరమైన సంఘటనలు. వీటిలో మీకు ఏది చాలా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. Thank you so much guys. Bye bye. Meet you next video. Bye bye.